నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. IC-814 ది కాందహార్ హైజాక్ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్ వ్యవహారం. 1999లో ఈ విమానాన్ని హైజాక్ చేశారు వాజ్పేయి ప్రభుత్వం ఉన్నప్పుడు. ఖాట్మండు నుంచి ఢిల్లీ వెళ్ళే దోవలో జరిగిన ఈ హైజాకింగ్లో చాలా మలుపులు, కీలకమైన అంశాలు తెర మీదకి రావటం, చివరికి హైజాకర్ల ఒత్తిడికి తలొగ్గి కొందరు ఉగ్రవాదులను రిలీజ్ చేసేదాకా వెళ్ళింది. ఈ జనరేషన్కి తెలియకపోవచ్చు కాక, అంటే ఇన్ఫ్యాక్ట్ ఒక 2-3 కొత్త జనరేషన్స్ పుట్టుకొచ్చినాయి కాబట్టి వీళ్ళకి తెలియదు. సో ఆ ప్రయత్నంలో భాగంగా నెట్ఫ్లిక్స్ ఇండియా ఏం చేసిందంటే IC-814 ఇండియన్ ఎయిర్లైన్స్ ఫ్లైట్, అది కాందహార్ హైజాక్ స్టోరీ అని చెప్పేసి ఒక వెబ్ సిరీస్ మొదలెట్టింది. మొదలెట్టం అంటే కొరువితో తలగొక్కటం అంటారే, కరెక్ట్గా అదే చేసింది నెట్ఫ్లిక్స్ ఇండియా. ఏం చేశారు, అందులో కిడ్నాపర్ల పేర్లు 5 పేర్లు పెట్టారు కిడ్నాపర్లకి. అవి ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థకు చెందిన వాళ్ళు కిడ్నాపర్లు. వాళ్ళల్లో బోలా ఒకడు వస్తాడు, శంకర్ ఒకడు వస్తాడు. ఎలా వచ్చేస్తారు హిందువులు? హిందూ నేమ్స్ ఎట్లా ఇంక్లూడ్ చేశాయి? చిత్ర యూనిట్ ఎందుకు కథా పరంగా ఎందుకు జాగ్రత్తలు తీసుకోలేదు? మొత్తం 5 కిడ్నాపర్లకి 5 పేర్లు పెట్టారు. చీఫ్ అని, డాక్టర్ అని, బర్గర్ అని, అలాగే ఇంకా 2 పేర్లు బోలా అని, శంకర్ అని. ఈ బోలా, శంకర్ ఈ 2 పేర్లు వచ్చేప్పటికీ తీవ్రవాదులు హిందువులా అనే ప్రశ్న సోషల్ మీడియాలో చాలా బలంగా వ్యక్తమవుతూ వచ్చిందనమాట. దీని మీద బోల్డంతా డిబేట్ నడుస్తుంది సోషల్ మీడియాలో. అండ్ నెట్ఫ్లిక్స్ ఇండియా కంటెంట్ హెడ్ మోనికా షెర్గిల్కి మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నోటీసులు ఇచ్చింది, వివరణ అడిగింది. భారత సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ నెట్ఫ్లిక్స్ ఇండియా కంటెంట్ హెడ్ మోనికా షెర్గిల్కి నోటీసులు ఇస్తూ వివరణ అడిగింది. ఎందుకు ఇలా పెట్టాల్సి వచ్చింది? అసలు జరిగిన వాస్తవాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు? హిందువుల్ని తీవ్రవాదులుగా పోర్ట్రే చేసే కార్యక్రమం ఎందుకు నడుస్తుంది? బీజేపీ ఐటీ సెల్ హెడ్ అమిత్ మాలవీయ అయితే ఎక్స్లో పోస్ట్ చేశారు, ఈ పాత్రల పేర్లు, కిడ్నాపర్ల పేర్లు, హైజాకర్ల పేర్లు మార్చడం వెనకాల ఖచ్చితంగా ఒక నేరపూరితమైన ఉద్దేశం ఉంది. దీని వెనకాల కమ్యూనిస్టుల ఎజెండా ఉంది. దీన్నేదో భారతదేశాన్ని లౌకిక దేశంగా మార్చి చూపించే ప్రయత్నంలో భాగంగా విపరీతమైన లౌకికత్వాన్ని ప్రదర్శించడం కోసం జరిగిన సంఘటనలో అసలు పాల్గొన్న నేరగాళ్ల పేర్లు మార్చేసి ఆ నేరగాళ్ళందరూ కూడా హిందువులని చూపించే ప్రయత్నం జరుగుతుంది. ఈ జనరేషన్, ఇక ఫ్రెష్గా పుట్టిన జనరేషన్, ఒక 10-15 ఏళ్ల పిల్లాడికి అయితే అది చూస్తే నిజంగా ఇప్పుడు బోలా, శంకర్ అనేవాళ్ళు హైజాకర్లేమో అనుకునే ప్రమాదం. అంటే ఒక ఇంప్రెషన్, ఒక జనరేషన్ మీద, రాబోయే జనరేషన్ మీద ఒక ఇంప్రెషన్. మనం కనుక ఎలా భారతదేశ చరిత్రలో మొఘలులు అత్యంత అద్భుతమైన చక్రవర్తులు, వాళ్ళ హయాంలో మత సామరస్యం పరిఢవిల్లింది, హిందువులు, ముస్లింలు లేకపోతే ఇతర జాతులన్నీ కూడా సామరస్యంతో కలిసి జీవించాయని ఏళ్ల తరబడి చదువుకొని ఇవాళకి అదే నిజమని నమ్ముతున్నామో, అటువంటి మరో ప్రయత్నమే ఈ సినిమా ప్రొడ్యూసర్ అనుభవ్ సిన్హా, సమర్పకుడు, ఈ ప్రయత్నం చేశారని చెప్పేసి అమిత్ మాలవీయ అభిప్రాయం. ఆయన ఒక్కరే కాదు, సోషల్ మీడియాలో అయితే బాయ్కాట్ నెట్ఫ్లిక్స్, బాయ్కాట్ బాలీవుడ్ అనే పేరుతోటి హ్యాష్ట్యాగులు పెట్టుకొని ట్రోల్సే నడుస్తున్నాయి. అంత చేటు తెచ్చుకోవాల్సిన అవసరం ఏముంది? కాందహార్లో అసలు ఆ రోజు హైజాకర్స్ ఏం చేశారు? ఎలా నేపాల్ ఖాట్మండులో బయలుదేరిన విమానం దారి మళ్లించి ఢిల్లీకి రావాల్సిన విమానం దారి మళ్లించి కాందహార్లో వాళ్ళు చేసిన కుట్ర ఏంది? అలాగే దాని పర్యవసానంగా భారతదేశ ప్రభుత్వం ఏం చేసింది? ఇన్ఫ్యాక్ట్ ఆ సినిమా, అదే ఆ కంటెంట్ కనుక చూస్తే, ఓటీటీ ప్లాట్ఫామ్ మీద ఆ వెబ్ సిరీస్ కనుక చూస్తే ఏమంటుందంటే, వాజ్పేయి ప్రభుత్వం పరమ అసమర్థ ప్రభుత్వం, హైజాకర్ల డిమాండ్లకు ఈల్డ్ అయింది, హైజాకర్ల డిమాండ్ మేరకు అత్యంత బలమైన ఉగ్రవాదులు, జైళ్లలో ఉన్న ఉగ్రవాదులు, తిహార్ జైల్లో ఉన్న ఉగ్రవాదులు రిలీజ్ చేసే కార్యక్రమం కోసం ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది, వెన్నెముక లేని ప్రభుత్వం. సో ఈ జనరేషన్కి అంతే కదా అర్థమయ్యేది. అసలు ఆ రోజు ఏం జరిగింది అనే దాన్ని చూపిస్తే ఒక ప్రయత్నం మంచిగానే ఉండేది. అట్లా కాందహార్ స్టోరీ ఏంటి, IC-814 ఆ ఫ్లైట్ని ఎలా దారి మళ్లించారు, ఎన్నాళ్ళు సంప్రదింపులు జరిగినాయి, మంత్రాలు జరిగినాయి, ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు, దాంట్లో యాసిన్ మాలిక్ ఇన్వాల్వ్ అయ్యాడు, అండ్ అలాగే నయీం ఖాన్ ఇన్వాల్వ్ అయ్యాడు, షబీర్ షా ఇన్వాల్వ్ అయ్యారు. వీళ్ళందరూ కూడా జమ్మూ కాశ్మీర్ అవుట్ఫిట్కి డిఫరెంట్ అవుట్ఫిట్స్ నడుపుతున్నారు వాళ్ళు అక్కడ. ఆ అవుట్ఫిట్స్ నడుపుతున్న నాయకులుగా వాళ్ళందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యి రాయబారాలు నేర్పారు. సో రకరకాల ప్రయత్నాల తర్వాత మొత్తానికి ఏంటంటే ఉగ్రవాదుల్ని రిలీజ్ చేయడానికి. సరే, ఇంతకీ హైజాకర్లు ఎవరయ్యా అంటే, ముస్లిం ఉగ్రవాదుల్ని రిలీజ్ చేసింది హిందూ తీవ్రవాదులు అనమాట హైజాకర్లు. ఎవరు వాళ్ళంటే బోలా, శంకర్, డాక్టర్, బర్గర్ అండ్ ఇంకొక ఆయన చీఫ్ అట. ఏదన్నా మెడకాయ మీద తలకాయ ఉన్నవాడు ఎవడైనా కరెక్ట్ పేర్లు పెడతాడు. మీరు అంత ఉదారంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది.
కిడ్నాపర్ల పట్ల, లేకపోతే హైజాకర్ల పట్ల, ఉగ్రవాదుల పట్ల వాళ్ళ పేర్లు మార్చేసి వాళ్ళు ఎక్కడో ఒకవేళ పొరపాటున మనం గనక చూసాం, ఆ కసబ్ అనేవాడు పాల్గొని ఉంటే వాడి పేరు కూడా మార్చేసి శంకర్రావు అని పెట్టినా పెట్టచ్చు. రేపొద్దున ఆ స్టోరీ తీస్తే తాజ్ మీద జరిగిన కుట్ర, విధ్వంసం, ఆ రోజు జరిగిన పేలుల్లో కసబ్ పేరు తీసేసి శంకర్రావు వాడు ఎక్కడో గుంటూరు జిల్లా తాడేపల్లికి చెందినవాడని చెప్పినా అలాంటి ప్రయత్నం రేపు ఈ అనుభవ్ సిన్హా లాంటి వాళ్ళు వెబ్ సిరీస్ తీస్తారు. క్వైట్ పాసిబుల్. సో సోషల్ మీడియాలో చాలా బలంగా ఒక ఇంప్రెషన్ అయితే వచ్చేసింది. ఇదేదో హిందువుల మీద వ్యతిరేకంగా తీసిన సినిమా. వాళ్ళు కాందహార్ స్టోరీని చూపిస్తున్న కూడా చూపించండి, ఎలా హైజాక్ చేశారు, ఆ రోజు వాళ్ళ డిమాండ్లు ఏంటి, అందులో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ఏంటి, వాళ్ళ కుటుంబాలు ఇవాళ ఎక్కడున్నాయి, ఆ కుటుంబాలు, ఆ హైజాకర్స్ కుటుంబాలు ఎక్కడున్నాయి. అలాగే ఆ రోజు రిలీజ్ అయిన ఉగ్రవాదులు వాళ్ళకి వెతుకుంటే సరే, లేకపోతే వాళ్ళ కుటుంబాలు ఎక్కడున్నాయి అవి కూడా చూపించండి. ఒకవేళ అవే చూపిస్తే బోళా శంకర్ అని ఈ అనుభవ్ సిన్హా వెబ్ సిరీస్లో చూపించిన ఇద్దరు హైజాకర్ల పిల్లలు వచ్చి ఏ ఉస్మాన్ అలీ ఖానో లేకపోతే ఏ ముజీం మహమ్మదో ఇలాంటి పేర్లు ఉంటాయి. శంకర్ కొడుకు లేకపోతే శంకర్ మనవడో ముజీం మహమ్మద్ అయిపోడుగా. ఎక్కడ లోపం జరిగింది అంటే పోనీ ఇవాళ మినిస్ట్రీ ఆఫ్ I&B నోటీసులు పంపించింది నెట్ఫ్లిక్స్ ఇండియా కంటెంట్ హెడ్ మోనికా షెర్గిల్కి. స్క్రీనింగ్ చేయాలా? సెన్సార్ ముందు స్క్రీనింగ్కి వెళ్ళినప్పుడు సెన్సార్ ఏమన్నా కళ్ళు మూసుకొని కూర్చుందా? అబ్జెక్షన్ రైజ్ చేయాలిగా. ఇవాళ వాళ్ళ గవర్నమెంటే కదా ఉంది, ఎన్డీఏ గవర్నమెంటే కదా ఉంది. ఇవాళ సోషల్ మీడియాలో అబ్జెక్షన్ వస్తే దాన్ని పొలిటికల్గా అడ్వాంటేజ్ తీసుకోవాలని ఏమన్నా బీజేపీ ప్రయత్నం చేస్తుందా? బీజేపీ ఐటీ సెల్ హెడ్ అమిత్ మాలవీయకి ఈ విషయం తెలియదా? అంటే జనాల్ని ఇంత అమాయకంగా వాళ్ళ ట్రాప్లో వేసేసి ఇంకా మతపూరిత రాజకీయాలను నడపాలని అవతల ఇస్లామిక్ ఆర్గనైజేషన్స్ ఎట్లా ప్రయత్నిస్తున్నాయో అంతే అదే పద్ధతిలో బీజేపీ కూడా ప్రయత్నిస్తుందని అనుకోవచ్చు కదా మనం. సో అమిత్ మాలవీయ హ్యాస్ టు ఆన్సర్ దిస్. ఆయన ఎక్స్ వేదికగా ఆయన ఏదో చెబుతున్నాడు కదా, మరి అదే వేదిక మీద అవును మేము మా సెన్సార్ బోర్డు ఎక్కడో ఫెయిల్ అయింది, ఈ విషయాల్ని నోటీస్ చేయటం. భోలా, శంకర్, అలాగే బర్గర్, డాక్టర్, చీఫ్. సరే, బర్గర్, డాక్టర్, చీఫ్ ఈ 3 పేర్ల పట్ల ఎవరికి ఎలాంటి అభ్యంతరాలు ఉండవు. పేర్లు మార్చినా అవి ఎవరికి చెందని పేర్లు కాబట్టి. బర్గర్ అనేది ఒక తినుబండారం, డాక్టర్ ఒక వృత్తికి సంబంధించింది. సరే, ఇంకొకటి చీఫ్, అది ఏ వృత్తిలో ఒక చీఫ్ ఉంటాడు కాబట్టి. బట్ హౌ అబౌట్ బోలా అండ్ శంకర్? వీళ్ళు ఎందుకు వచ్చారు, ఎక్కడి నుంచి వచ్చారు? వీళ్ళ పేర్లు ఉన్నప్పుడు మరి సెన్సార్ బోర్డు ఎందుకు అబ్జెక్ట్ చేయాల? దీస్ ఆర్ ఆల్ ద క్వశ్చన్స్ నీడ్ టు బి ఆన్సర్డ్ బై సెన్సార్ బోర్డ్. అది వదిలేసి నెట్ఫ్లిక్స్ కంటెంట్ హెడ్ మోనికా షెర్గిల్కి వాళ్ళ నోటీసులు పంపించి ఎన్డీఏ ప్రభుత్వం ఏమన్నా తమాషా చూద్దాం అనుకుంటుందా? సో జనాల ఎమోషన్స్ మీద ఆడుకోవాలని చూడటం అనేది బీజేపీకి కూడా పెద్ద ఇది తగని వ్యవహారం. ఎల్లకాలం రాముడిని మార్కెట్ చేసుకుందాం, రాముడితో ఓట్లు తెచ్చుకుందాం అంటే యూపీలో 40 సీట్లు ఎట్లా తగ్గాయో మనం చూసాం. మందిరం కట్టిన తర్వాత బహుశా రాముడు వాళ్ళని మర్చిపోయి మందిరంలో కులాసాగా ఉండి వాళ్ళ సీట్లు ఏమైనా తగ్గించేశాడా? హిందువుల మనోభావాలు మీద ఆడుకునే ప్రయత్నం చేస్తోంది, మనోభావాలతో ఆడుకునే ప్రయత్నం చేస్తోంది ఈ ప్రభుత్వం అనే ఇంప్రెషన్ సోషల్ మీడియాలో. రేపొద్దున కమ్యూనిస్టులు, వాళ్ళు ఉన్నారో లేదో తెలియదు, రేపొద్దున కమ్యూనిస్టులు చాలా బలంగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు, చేసే అవకాశం కూడా ఉంది. సో దానికి కూడా బీజేపీ సమాధానం చెప్పుకోవాలి. బీజేపీ ఐటీ సెల్ హెడ్ అమిత్ మాలవీయ చాలా ఉత్సాహంగా ఉవ్విళ్ళూరుతూ ముందుకొచ్చి ఆయన ఎక్స్ వేదికగా లేవనెత్తిన ప్రశ్నలన్నిటినీ మనం స్వాగతిద్దాం. బట్ అట్ ద సేమ్ టైం సెన్సార్ బోర్డు కళ్ళు మూసుకుందా, కళ్ళు మూసుకుంటే ఎందుకు మూసుకుంది అనే వివరణ కూడా ఆయన ఎక్స్లో ఇస్తే బాగుంటుంది.